హలో గైస్, దాన్ని ఆఫ్లో పెట్టేసి ఒక్క నిమిషం. వద్దులే నా దగ్గర ఉంది. హలో గైస్, అందరికీ కూడా నా వాయిస్ వినపడుతుందా? ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. ఓకే, సో నిన్నటి క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాం? మనం అసెట్ సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్ మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అసెట్ సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్ అనేది చెప్పుకోవడం జరిగింది. సో మరి ఈరోజు మనం అసెట్ అకౌంటింగ్ సంబంధించి మనకి టీ కోడ్స్ ఏమున్నాయి అనేది నేర్చుకుందాం. ఇది ఎన్నో క్లాసు? 14th క్లాస్. ఇది ఎన్నో క్లాస్ అండి? 14th క్లాస్ ఇది. ఓకేనా? జస్ట్ ఇంకా మనకి 6 క్లాసెస్ ఉన్నాయి. 6 క్లాసెస్ అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. జన్ప్యాక్ జాబ్ ఎప్పుడు ఉంటాయి హైదరాబాద్లో. ఫ్రెషర్స్ ఎవ్రీ టైం ఉంటుంది. అర్థమైందా? జాబ్కి వెళ్ళిపోవచ్చు. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? నెక్స్ట్ స్టెప్ ఏంటండి? మరి ఈరోజు మరి అసెట్ అకౌంటింగ్కి సంబంధించిన కొన్ని టీ కోడ్స్ చెప్తాను, అవి రాసుకోండి. ఆ టీ కోడ్స్ ప్రిపేర్ అవ్వాలి. టీ కోడ్స్ చెప్తే ఆ టీ కోడ్స్ చదువుకొని ఇంటర్వ్యూలో చెప్పాల్సి ఉంటుంది. ఓకే, రైట్. సో మనకి S4 హనాలో దీన్ని న్యూ అసెట్ అకౌంటింగ్ అంటారండి. అసెట్ అకౌంటింగ్ ఏమంటారు? న్యూ అసెట్ అకౌంటింగ్. ఓకే, సో న్యూ అసెట్ అకౌంటింగ్లో మనకి ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అంటే అసెట్ని క్రియేట్ చేయాలి. రికార్డింగ్ అవుతుంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి? అసెట్ని క్రియేట్ చేయాలి. అసెట్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పండి. ఫిక్స్డ్ అసెట్సే చెప్పాలి. కరెంట్ అసెట్స్ లేవు ఇక్కడ. కరెంట్ అసెట్స్ అంటే మెటీరియల్ మేనేజ్మెంట్కి వెళ్ళిపోతుంది. ఫిక్స్డ్ అసెట్స్ ఏంటిది? ప్లాంట్, మిషనరీ, బిల్డింగు, ఫర్నిచరు, ఇవన్నీ కూడా ఫిక్స్డ్ అసెట్సే కదా, అవునా కదా? సో కాబట్టి ఫిక్స్డ్ అసెట్ మనకి క్రియేషన్ చేయాలంటే టీ కోడ్స్ ఏంటి? అసెట్ని క్రియేట్ చేయాలంటే ఎస్ఏపిలో టీ కోడ్ ఏంటండి? AS01. AS01. అసెట్ని క్రియేట్ చేసిన తర్వాత మనం దాన్ని చేంజ్ చేయాలి అంటే AS02. ఓకే, AS02. తర్వాత మనం డిస్ప్లే చేయాలంటే ఏంటిది టీ కోడ్? AS03. అసెట్ని క్రియేట్ చేసిన తర్వాత డిస్ప్లే చేయాలంటే AS03. సబ్ అసెట్ని ఎస్ఏపిలో క్రియేట్ చేయాలంటే AS11. ఎస్ఏపిలో కనబడుతుందా అందరికీ కూడా? ఒకసారి చూడండి ఇక్కడ. AS11 అంటే సబ్ అసెట్ క్రియేట్ చేస్తారనమాట. ఓకే, సో AS01. సో AS01 అంటే
అసెట్ని క్రియేట్ చేసే ప్లేస్ ఇది. సో ఇందులోనే మనకి బ్లాక్ డిలీషన్ కూడా ఉందన్నమాట. బ్లాక్ వచ్చేటప్పటికి AS05, డిలీట్ వచ్చేటప్పటికి AS06 అనమాట. సో రాసుకోవాలి ఇవన్నీ కూడా. సో ఇవన్నీ మీకు ఇప్పుడు ఏమైతే మనకి ఏమైతే ఇక్కడ నేర్చుకుంటున్నారో, ఓకే, ఇవన్నీ కూడా మీకు ఇంటర్వ్యూలో బాగా ఉపయోగపడతాయి. అసెట్ని క్రియేట్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? AS01. అసెట్ని క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలంటే AS02. డిస్ప్లే చేసుకోవాలి అంటే AS03. బ్లాక్లో పెట్టాలి అంటే AS05. డిలీషన్ ఫర్ ఫ్లాగ్, డిలీషన్ పెట్టాలంటే AS06. అసెట్ని డిలీట్ చేయాలంటే, అసెట్ని ఎప్పుడు డిలీట్ చేయొచ్చు? ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత డిలీట్ చేయొచ్చా? ట్రాన్సాక్షన్ పోస్ట్ ముందే బ్లాక్ చేయొచ్చు, డిలీట్ కూడా చేయొచ్చు. అర్థమైందా? ట్రాన్సాక్షన్ పోస్ట్ చేసిన తర్వాత బ్లాక్ చేయొచ్చా? చేయొచ్చు. బ్లాక్ చేయొచ్చు, కానీ డిలీట్ అనేది చేయలేవు. ఓకేనా? ఓకేనా? సో అలాగే లెగసీ అసెట్ క్రియేషన్. ఎస్ఏపిలో మనకి సబ్ అసెట్స్ ఉన్నాయి, మళ్ళీ లెగసీ అసెట్ అంటే ఓల్డ్ అసెట్. లెగసీ అంటే ఏంటి? ఎస్ఏపిలో ఉన్న ఓల్డ్ అసెట్. లెగసీ అసెట్ అంటే ఓల్డ్ అసెట్. AS91. AS91. ఇప్పుడు ఈ టీ కోడ్స్ అన్నీ మీకు వచ్చేసేయాలి. AS91 లెగసీ అసెట్ క్రియేషన్. ఇక్కడ దాకా చదివేయండి ఒక 1 minute. ఇక్కడ దాకా చదివేయండి. ఎస్ఏపిలో మనకి అసెట్ క్రియేషన్ AS01, అసెట్ చేంజ్ AS02, డిస్ప్లే AS03, బ్లాక్ AS05, డిలీషన్ AS06, క్రియేషన్ సబ్ అసెట్ క్రియేషన్ AS11, లెగసీ అసెట్ క్రియేషన్ AS91. అర్థమైందా? వాట్ ఈస్ నెక్స్ట్? వాట్ ఈస్ నెక్స్ట్? నెక్స్ట్ ఏంటంటే మనకి డిప్రిసియేషన్, అక్విజిషన్. ఎసెట్ని కొన్న తర్వాత దాన్ని మనం అక్విజిషన్ అంటే ఏంటి? కొనటం. అసెట్ క్రియేట్ చేసిన తర్వాత అక్విజిషన్ అంటే ఏంటి? కొనటం. అసెట్ అక్విజిషన్ ఎవరి దగ్గర నుంచి కొంటారు? వెండార్ దగ్గర నుంచి కొంటారు. అసెట్ అక్విజిషన్ అంటే టీ కోడ్ ఏంటి? అసెట్ అక్విజిషన్ 2 రకాలు ఉన్నాయి, FI ఫ్లో, MM ఫ్లో. FI ఫ్లో, MM ఫ్లో. ఒకటి పర్చేజ్ ఆర్డర్ ద్వారా అసెట్ని ప్రొక్యూర్ చేయొచ్చు, పర్చేజ్ ఆర్డర్ లేకుండా కూడా ప్రొక్యూర్ చేయొచ్చు. అసెట్ అక్విజిషన్ సంబంధించిన టీ కోడ్స్ రాసుకుందాం మనం. అంటే పర్చేజ్ ఆర్డర్తో కూడా అసెట్ని ప్రొక్యూర్ చేయొచ్చు. MM ఫ్లో ఇది రెండోది. విత్ PO అన్నాను కదా, MM ఫ్లో, మెటీరియల్ మేనేజ్మెంట్. అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ PO ME21N. ఓకే.
సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీగో, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు. అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ అవుట్ పర్చేజ్ ఆర్డర్ F-90. అసెట్ ప్రొక్యూర్మెంట్ విత్ పర్చేజ్ ఆర్డర్ ME-21 మీగో మీరు. అంటే ఎంఎం ఫ్లో అని రాసుకోండి బ్రాకెట్లో. ఫస్ట్ది FI ఫ్లో. ఎంఎం అంటే మెటల్ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా మనం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా? ఈ టీ కోడ్స్ అన్నీ వచ్చేయాలి ఈరోజు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏపిలో మనం డిప్రిసియేషన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటి? AFAB. ఎస్ఏపిలో మనకి డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఉపయోగించే టీ కోడ్ ఏంటి? AFAB. AFAB. ఎస్ఏపిలో మనకి డిప్రిసియేషన్ సంబంధించిన టీ కోడ్ ఏంటండి? AFAB. AFAB డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేయాలంటే. మాన్యువల్గా డిప్రిసియేషన్ అనేది మనం పోస్ట్ చేసుకోవచ్చు. మాన్యువల్ డిప్రిసియేషన్ పోస్టింగ్ టీ కోడ్ ABMA. మాన్యువల్ డిప్రిసియేషన్ టీ కోడ్ ABMA. మాన్యువల్ డిప్రిసియేషన్ పోస్టింగ్ టీ కోడ్ ABMA. ఓకేనా? అన్ప్లాన్డ్ డిప్రిసియేషన్ పోస్టింగ్ టీ కోడ్ ABAA. అన్ప్లాన్డ్ డిప్రిసియేషన్ పోస్టింగ్ టీ కోడ్ ABAA. ఓకేనా? అన్ప్లాన్డ్ డిప్రిసియేషన్ పోస్టింగ్ టీ కోడ్ ABMA. మాన్యువల్ డిప్రిసియేషన్ ABMA. అన్ప్లాన్డ్ డిప్రిసియేషన్ ఇది. అసెట్ రివర్సల్. అసెట్ రివర్సల్. అసెట్ సంబంధించిన రివర్సల్ టీ కోడ్ ఏంటి? AB08. అసెట్ సంబంధించిన రివర్సల్ టీ కోడ్ ఏంటి మనకి? AB08. అసెట్ వాల్యూస్. మన అసెట్ వాల్యూస్ ఎక్కడ చూస్తాం? AW01N. అసెట్ వాల్యూ చూసే ప్లేస్ ఏంటి? టీ కోడ్ ఏంటి మనకి? AW0. ఇవన్నీ కన్సల్టెంట్స్కి ఉపయోగపడతాయి. ఎవరైతే కన్సల్టెంట్ కోర్స్ నేర్చుకుంటున్నారో ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి అక్కడ మీకు. ఓకేనా? ఇక్కడ నేర్చుకున్నాయన్నీ మళ్ళీ అక్కడ రిపీట్ అవుతాయి. ఓకే, ఫ్రీ అనమాట. అక్కడ 50% ఎండ్ యూజర్ ఫ్రీ అక్కడ కన్సల్టెంట్లో. ఇంకా మీరు నేర్చుకోవాల్సిన కాన్ఫిగరేషన్సే. ఎవరైతే కన్సల్టెంట్స్ ఇక్కడ ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఎండ్ యూజర్ నేర్చుకుంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఎండ్ యూజర్ అంటే 50% ఇక్కడ అయిపోతుంది. మళ్ళీ రిపీట్ అవుతాయి మీకు మార్నింగ్ క్లాస్లో. మళ్ళీ GL పోస్టింగ్, పార్క్, హోల్డ్ మళ్ళీ రిపీట్ అవుతాయి. అక్కడ యూనిట్ టెస్టింగ్ అంటాం కన్సల్టెంట్స్కి. అర్థమైందా? కన్సల్టెంట్కి యూనిట్ టెస్టింగ్ అంటాం. ఇక్కడ ఎండ్ యూజర్ ట్రైనింగ్ ఇది. మీకు అక్కడ 50% అయిపోయినట్టే. ఇక్కడ కంప్లీట్ చేస్తే అక్కడ 50% అయిపోయినట్టే. మనకి GL, APR అయిపోతే, సారీ R2R, P2P, OTC ఇక్కడ ఎండ్ యూజర్ నేర్చేసుకుంటే అక్కడ 50% కంప్లీట్ అయిపోయినట్టే. అర్థమైందా?
సో ఎండ్ యూజర్స్ అయితే నేను ఏమైతే చెప్తున్నానో 20 క్లాసులు చూసుకోండి చాలు, ఎండ్ యూజర్కి వెళ్దాం అనుకునేవాళ్ళు. ఓకేనా? డిస్ప్లే అసెట్ డాక్యుమెంట్ AB03, FB03 ఏమో జిఎల్ది అసెట్ సంబంధించిన డాక్యుమెంట్ మనం చూడాలి అంటే అక్విజిషన్ సంబంధించింది AB03. ఓకే, డిస్ప్లే అసెట్ డాక్యుమెంట్ AB03. ఓకేనా? డిస్ప్లే అసెట్ డాక్యుమెంట్ AB03. డిస్ప్లే అసెట్ డిప్రెషన్ డాక్యుమెంట్, డిప్రెషన్ డాక్యుమెంట్ ఎక్కడ చూడొచ్చు? FB03. డిస్ప్లే అసెట్ డిప్రెషన్ డాక్యుమెంట్ FB03. FB03. ఓకే, సో ఈ మూడింటికి సంబంధించిన టీ కోడ్స్ మీకు చెప్తాను. F-92, ABVN, ABON. రాసుకోండి ఇది. ఇంకొక టీ కోడ్ రాసుకుంటే చాలు, ఇంకొద్దు మనకి, ఇంకేమొద్దు. అసెట్ ట్రాన్స్ఫర్ టీ కోడ్ ABUMN. అసెట్ ట్రాన్స్ఫర్ టీ కోడ్ ABUMN. అసెట్ ట్రాన్స్ఫర్ టీ కోడ్ ABUMN. ABUMN. ఓకేనా? ఒకసారి ఈ మొత్తం ఒకసారి చదవండి. ఒకసారి ఇది ఆఫ్లైన్ స్టూడెంట్స్ ఎవరు చదువుతారు? దీన్ని చదవండి. ఎవరు చదువుతారు ఆఫ్లైన్? ఎవరు చదువుతారు? టీ కోడ్ చదవడం రాదా ఎవరికి కూడా? ఇంగ్లీష్ ఎవరికి రాదా? వచ్చా రాదా? చదవండి మరి. అసెట్ క్రియేషన్ గట్టి చెప్పాలి. అసెట్ క్రియేషన్ AS01. అసెట్ క్రియేట్ చేసిన తర్వాత చేంజ్ చేయాలంటే AS02. అసెట్ డిస్ప్లే AS03. అసెట్ని బ్లాక్ AS05. డిలీషన్ AS06. క్రియేషన్ AS11. లెగసీ అసెట్ క్రియేషన్ AS91.
సో asset procurement without PO F dash 90, asset procurement with PO ME 21N, depreciation calculation T code AFAB, and manual depreciation posting in SAP AMA ABMA, unplanned depreciation posting T code ABAA, asset reversal T code. ఇవి మనం రేపొద్దున సిస్టంలో ప్రాక్టికల్గా చూపిస్తా ఇవన్నీ మీకు. ఓకేనా, ప్రాక్టికల్గా ఇవన్నీ మీకు నేర్పిస్తా సిస్టంలో. ఓకే, మీరు చేయాల్సిన పని ఏంటి అంటే జర్నల్ ఎంట్రీస్, టీ కోడ్స్ అది ఇచ్చేటప్పుడు అసెట్ క్రియేట్ చేసేటప్పుడు ఏమైతే ఇన్పుట్స్ ఉన్నాయో అవి ఇంటర్వ్యూలో చెప్తే జాబ్ కన్ఫర్మ్. అర్థమైందా? సో ఈ టీ కోడ్స్ అన్నీ మీకు ఇప్పుడు చార్ట్లో పెడుతున్నాను. రేపు కల్లా వచ్చేస్తే మనం ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు ప్రాసెస్. రేపుడు కల్లా మనకి మీ అందరికీ టీ కోడ్స్ వచ్చేస్తుంటే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. అసెట్ అండర్ కన్స్ట్రక్షన్ సెటిల్మెంట్ KO88 అండి, KO88 అనమాట. ఇక్కడ నిన్న కొన్ని ఇచ్చాను. ఓకే, కొన్ని టీ కోడ్స్ ఇచ్చాను, బట్ ఈరోజు మొత్తం ఇచ్చేసాం. ఈ టీ కోడ్స్ కంపల్సరీగా చదవాలి. నెక్స్ట్ దీనికి సంబంధించిన జర్నల్ ఎంట్రీస్ చదవాలి. టీ కోడ్స్, జర్నల్ ఎంట్రీస్, SAPలో ఏం జరుగుతుందో చెప్తే చాలు, జాబ్ కన్ఫర్మ్. అర్థమైందా? సో ఎవరైతే కన్సల్టెంట్స్ ఇక్కడ ఉన్నారో R2R, P2P, OTC, ఎండ్ యూజర్ కోర్సులు 3 నేర్చుకుంటే 50% అయిపోయినట్టే కన్సల్టెంట్కి. FICO ఎంత పర్సెంట్? 50% అయిపోయినట్టే. 50% కాన్ఫిగరేషన్స్ అంతే. అర్థమైందా? కాబట్టి ఇది అక్కడ లింక్ అవుతుంది, మళ్ళీ ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతాయి అక్కడ. ఇవన్నీ కూడా మళ్ళీ అక్కడ రిపీట్ అవుతాయి మొత్తం కూడా. కాబట్టి కంగారు పడకూడదా, టెన్షన్ పడకూడదు. చాలా సింపుల్ కాన్సెప్ట్. అందుకేగా మనం ఇంత మంచి స్ట్రక్చర్ని డిజైన్ చేసాం. ఓకే, కన్సల్టెన్సీ ఎండ్ యూజర్లో ఎందుకు యాడ్ చేస్తున్నాం మనం? సో మీకు సింప్లిఫై అవ్వాలి. 2 సార్లు వింటారు ఇవన్నీ కూడా, మళ్ళీ 2 సార్లు వింటారు ఇవి. అర్థమైందా? రికార్డెడ్ వీడియో ఉంది, ఒకసారి వాచ్ చేస్తే అన్నీ ఈజీ అవుతాయి మీకు. కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సిన పని మొత్తం మనకి 13 క్లాసులు GL సంబంధించినవి, అంతేగా? 13 క్లాసులు, ఇది 14. 13 క్లాసెస్ GL సంబంధించిన క్లాసెస్, 13 క్లాసెస్, రోజుకి 30 నిమిషాలు. ఓకే, రోజుకి 5 వీడియోలు, 3 రోజుల్లో అయిపోతుంది GL. ఇవి 30 నిమిషాలే కదా. ఆ 2 hour క్లాసులు ఎన్నో 30 నిమిషాలు, 35 నిమిషాలు అంతే కదా. సో రోజుకి 3 5 అంతా 15, గంటన్నర కూర్చుంటే 3 వీడియోలు 15, రోజుకి 5 వీడియోలు అయిపోతాయి. 3 రోజుల్లో క్లోజ్. రాసుకుంటారు అన్నీ కూడా. చదువుకోవడానికి ఎన్ని రోజులు పడుద్ది థియరిటికల్గా? మొత్తం కలిపి మీరు మొత్తం కోర్స్ అంతా 20 క్లాసులు అయిపోయిన తర్వాత థియరీ చదవడానికి ఎన్ని రోజులు పడుద్ది? మహా అయితే 10 రోజులు, 5 రోజులు అంతే. 4 రోజులు జాబ్కి వెళ్ళిపోవచ్చు రెజ్యూమ్ పెట్టుకొని. అర్థమైందా? కాబట్టి ఇందులో భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇదే కోర్సుని బయట మనకు చాలా టైం తీసుకొని చెప్తారు. చాలా సింప్లిఫై చేసి చెప్తున్న, జాబ్ వచ్చేస్తుంది నేను చెప్పినట్టు ప్రిపేర్ అయితే. అర్థమైందా? పెద్ద కన్సల్టెంట్ లెవెల్లో మనం ట్రైనింగ్ ఇస్తున్నాం. రీసెంట్గా మనకి 10 లక్షల శాలరీ మీ ఎదురుగానే కనబడుతున్నారు. 10 లక్షల శాలరీ వచ్చింది. ఆఫర్ లెటర్ రిలీజ్ అవుతుంది ఒక అబ్బాయికి బ్యాక్. మీరు ఇప్పుడు రెడీ అవ్వాలి. తెలీదా మేడం మీకు? గ్రూపులు చూడరు, వాట్సాప్ గ్రూప్లో పెడతాము, అప్డేట్లు కూడా చూడరు, ఏమీ చూడరు. సో అక్కడ వెనకాల కూర్చున్నాడు చూడండి, ఆయన యుగ పురుషుడు. చూపించి ఒకసారి ఫేసు. 10 లక్షల ప్యాకేజ్ ఫస్ట్ అటెంప్ట్లోనే కొట్టేశాడు. ఫస్ట్ అటెంప్ట్లోనే 10 లక్షల ప్యాకేజ్. ప్రూఫ్తో సహా పెడుతున్నాం. ఎక్కడో వాళ్ళని బయట వాళ్ళని ఎవరో తీసుకురావట్లేమని, ఎదురుగానే ఆఫ్లైన్లో కనబడుతున్నారు. 10 లక్షల ప్యాకేజ్. అది ఆ మేడం కనబడుతుంది చూడండి, నెక్స్ట్ ఆవిడే. ఒకసారి చూపించండి మేడం, ఒకసారి ఇటు ఫేస్ చూపించండి, కొంచెం ఆ ఫోన్ ఆపి చూడండి ఒకసారి అందరూ. నెక్స్ట్ ఆవిడే జాబ్ కొట్టేది కన్ఫామ్. అర్థమైందా? నేను కన్ఫామ్ అని చెప్తే కన్ఫామే, ఇంకా ఆలోచించేది లేదు. కొంచెం 1-2 ఇంటర్వ్యూస్ అటు ఇటు, ఒక ఇంటర్వ్యూ పోయి ఇంకో ఇంటర్వ్యూ అవుతుంది, కానీ కన్ఫామ్ జాబ్స్. ఆ అబ్బాయికి ముందే చెప్పేసాం కన్ఫామ్ జాబ్, వెళ్ళిపోనికి జాబ్ వచ్చుద్ది. నాది స్టాంప్ కొట్టించా, వచ్చేసింది.
అలా ముగ్గురికి స్టాంప్ కొట్టించాం, ముగ్గురికి వచ్చేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఊరికే జాబ్ సంపాదించవచ్చు అనమాట. గట్టిగా కూర్చుంటే హార్డ్వేర్ జాబ్ ఏముందండి, 10 రోజులు కూర్చుంటే జాబ్ వచ్చుద్ది. ఎండ్ యూజర్ అంటే అసలు ఎండ్ యూజర్కి కోచింగే అవసరం లేదు. ఓకేనా? సో సింపుల్గా జాబ్ కొట్టచ్చు. ఫ్రెషర్స్ రేపు పొద్దున వీళ్ళు వెళ్తారు, ఎదురుగా వాళ్ళు వెళ్తారు. చెప్తున్నాగా నేను 2 ఇంటర్వ్యూస్లో వెళ్తే ఒక ఇంటర్వ్యూస్లో ఇలా 10 మంది ఉంటే అందులో 5 మంది జాబ్స్ వచ్చేస్తారు. 2 ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వాలి. అందుకే వాళ్ళని ప్రజెంటేషన్ బాగా ప్రజెంటేషన్ చేయిస్తున్నాం. ఎందుకు చేయిస్తున్నాము? ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకూడదని. సో అలాగే ఇక్కడ ఆన్లైన్ స్టూడెంట్స్ కోర్స్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్లు ఇవ్వండి, తీసుకుంటా. ఓకేనా? మాక్ టెస్ట్ ఆన్లైన్ స్టూడెంట్స్, ఆఫ్లైన్ స్టూడెంట్స్ మాక్ టెస్ట్లు పెడతాను. ఓకే, మాక్ టెస్ట్ మీరు ఎనీ టైం ఇవ్వచ్చు నాకు. P2P, OTC, R2R ఎనీ టైం మాక్ టెస్ట్ ఇవ్వచ్చు. కోర్స్ అయిపోయిన తర్వాత మాక్ టెస్ట్. ఓకేనా? కాబట్టి 1-2 మాక్ టెస్టులు తీసుకుంటాను, R2R. ఓకే, సో దాన్ని బట్టి మనకు తెలిసిపోతుంది జాబ్ వచ్చుద్దా రాదా అన్నది. ఓకేనా? కాబట్టి ఇక్కడ పర్పస్ ఏంటంటే మెయిన్ జాబ్ కొట్టాలండి, టైం వేస్ట్ చేసుకోకూడదు. ఓకేనా? టైం వేస్ట్ చేసుకోకూడదు. సో 20 క్లాసులు అంటే 20 క్లాసులు, అంతమించి ఒక్కటి కూడా ఎక్స్ట్రా ఉండదు. ఆ 20 క్లాసులు వినేసి ఇంకొక 10 రోజులు కూర్చుంటే థియరిటికల్గా మొత్తం నవ్వులితే మొత్తం జాబ్ కన్ఫామ్. అందరికీ జన్ప్యాక్లో ఫిక్స్ అయిపోతాయి. హైదరాబాద్ అయితే బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇందులో? మీరు అందరూ బెంగళూరు వెళ్తారా మేడం? అనంతపురం కదా, దగ్గరేగా అక్కడి నుంచి. హైదరాబాద్లోనా? జాబ్స్ ఎక్కడ సెట్ చేస్తారు? బెంగళూరులో సెట్ చేస్తాము అన్న వాళ్ళు రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరు లేరు? ఆంధ్రప్రదేశ్, ఏపీ, తెలంగాణ అందరూ. ఓకేనా? సో కాబట్టి ఇంకా 6 క్లాసులు ఉన్నాయి అంతే. 6 క్లాసెస్, ఒక వీక్ ఉంది. ఈ వీక్ కంప్లీట్ చేసుకొని జాబ్స్ ట్రై చేసుకోవడమే. ఇంకొక 10 రోజులు కూర్చోవడం, జాబ్స్ ట్రై చేసుకోవడం. అర్థమైందా? సో నేను 100% గ్యారంటీ ఇస్తున్నా, కన్ఫామ్గా జాబ్ వచ్చుద్ది. నా దగ్గర R2R సంబంధించిన అద్భుతమైన మెటీరియల్స్ ఉన్నాయి, ఇంటర్వ్యూ మెటీరియల్స్. అవి చూసుకుంటే కన్ఫామ్ జాబు. ఫ్రెషర్స్ అనే వాళ్ళకి మినిమం ప్యాకేజ్ 20,000 నుంచి స్టార్ట్ అవుద్ది. R2R 15 నుంచి 25 మధ్యలో ఉంటుంది. 17, 18, 20, 25 అలా ఉంటుంది. మీరు ఇచ్చే ప్రజెంటేషన్ బట్టి అక్కడ వాయిన్ చదువులు పెట్టారనుకోండి 25,000 వస్తుంది. అక్కడ ఏమి తుస్సుం అనిపించారనుకోండి 15,000 వస్తుంది. కాబట్టి మీరు తుస్సుం అనిపించకుండా గట్టిగా ఇంటర్వ్యూ వరకే ప్రజెంటేషన్. అందుకే ప్రజెంటేషన్స్ ఇవ్వాలని చెప్తుంది, ఎవరు ఇవ్వట్లా. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంటేషన్ ఎవరైతే ఇస్తారో అందరూ సెలక్షనే. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ ఒక్కొక్కటి, నెక్స్ట్ క్లాస్లో రేపటి క్లాస్లో మనం అసెట్ అక్విజిషన్ ఎలా చేయాలో చేపిస్తాను. అలాగే అక్విజిషన్ అయిపోయిన తర్వాత రిటైర్మెంట్ డిప్రిసియేషన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో నేర్పిస్తాను. అక్విజిషను, డిప్రిసియేషన్ నెక్స్ట్ క్లాస్లో. తర్వాత మాన్యువల్గా ఎలా పోస్ట్ చేస్తారు డిప్రిసియేషను. తర్వాత మనకి వాల్యూస్ ఎక్కడ చూసుకోవాలి, రివర్సల్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పిస్తాం. ఈ లోపల మీరు టీ కోడ్స్, ప్రాసెస్ స్టెప్స్ మొత్తం అన్నీ కూడా నేర్చుకోండి. ఓకేనా? సో ఇది ఈరోజు సెషను. నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాము.